బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్, రవిని ఏం చేయొద్దు బాబాయ్. తను లేకుండా నేను ఉండలేను. మమ్మల్ని విడతీయద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. రవి! వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. బాబాయ్ రవిని వదిలేయ్ బాబాయ్. బాబాయ్ వదిలే బాబాయ్. కోయంబత్తూరు నుంచి మా అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చావు. మగాడివే. ఇప్పుడు దీన్ని చేయి పట్టుకున్నావంటే నీకే వదిలేసి వెళ్ళిపోతా. ట్రై చేయి రా. కోయంబత్తూరు నుంచి తిరుపూరు, చెన్నై, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి దాటి వైజాగ్లో దిగానంటే నాకిక్కడెవడో ఉన్నాడనే కదరా. అంటే ఇప్పుడు వాడెవడో వచ్చి నిన్ను కాపాడతాడన్నమాట. పిలవరా, పిలో. ఎలా పడితే అలా పిలిస్తే అల్లా టప్పాగా వచ్చేయడానికి కాడు నీలాగా నాలాగా సామాన్యుడు అనుకున్నావేంట్రా హీరో? అప్పుడియా? ఎలా వస్తాడురా? ఎక్కడి నుంచి వస్తాడు? భూమిని బద్దలు కొట్టుకొనా, ఆకాశాన్ని చీల్చుకొనా? ఎలా వస్తాడు? అంతలా చింపుకొని రావటానికి, చీల్చుకొని రావటానికి నాదేమైనా తొలి పరిచయం ఏంటరా? ఫస్ట్ టైం వైజాగ్ వచ్చారు. కార్లు అద్దె, డీజిల్ బిల్లు, డ్రైవర్ బత్తాలు ఇచ్చేస్తాను. పక్కనే ఋషికొండలో రాజుగారి బిర్యానీ అని ఉంటుంది, తినేసి లాగించేయండి. లేదు పని చేయడం ఎలాగో ఇంత దూరం వచ్చాం, అన్నయ్య కూతురు పెళ్ళి ఉంది, 4 అక్షంతలు వేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఉండండి. పెళ్లి చూసుకునే చీకటితో బయలుదేరిపోవచ్చు. సారీ రా రవి, రాత్రి నేను కక్కుర్తి బెగలు పడిపోయి లెగలేకపోయాను. తుడుచుకో. ఇప్పుడే కదరా వేసారు క్లాస్ ఎపీరియన్స్ అని. బిర్యానీ తినండి అంటే దెబ్బలు తింటాం అంటున్నారు. సరే కానివ్వండి. What's the problem? Something wrong with the execution. One second. Yeah. Wait, Karthik. Thank you. Yeah. కలిసి లేట్ అయిపోద్దిరా, డేట్లు వేసుకుని తినే. ఏంట్రా ఏమైంది? 3 years నుంచి లవ్ చేస్తున్నాను రా. ఎస్ అని చెప్పట్లేదు, నో అని చెప్పట్లేదు. తన కోసం నా అలవాట్లు, అభిరుచులు అన్నీ మార్చుకుంటా అని చెప్పాను. తను ఓకే అంటే నిజంగా నీ అలవాట్లన్నీ మార్చుకుంటావురా? అమ్మాయిని లవ్లో దించడం అనేది ఇన్స్టెంట్ కాదురా, ఇట్స్ ఎ లైఫ్. ఇవన్నీ నాకు అనవసరం రా. హెల్ప్ చేస్తావా, చేయవా? ఎవరా అమ్మాయి, ఎక్కడ ఉంటుంది?
ఓసి దున్నపోతా టైం ఎంతైంది ఎదులా ఇంకా పడుకునున్నావు ఇందుకేనా లక్షలు తగలేసి నేను అక్కడ చదివించేది ఏంటమ్మా నువ్వేదో 30-40 ఏళ్లలో పాచి పనిచేసి ఫీజు పంపిస్తున్నట్టు మా డాడీయేగా కట్టేది. ఎక్కడి నుంచమ్మా డాడీ కట్నంగా 200 ఎకరాలు తెస్తే దానే అటు ఇటు తిప్పుతున్నాడు నీ డాడీ. ప్రపంచంలో ఏ టాపిక్ మాట్లాడినా తిరిగి తిరిగి నీ కట్నం దగ్గరికే వెళ్తావే. సరే తల్లి, నేను మా నాన్న నీ కట్నం మీదే బతుకుతున్నాం. బతకపోతే పౌరుషం ఒకటి మళ్ళీ చెప్పవే. ఏముంటాయి, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్, అవి అయిపోతే ఇండియా మేరా భారత్ మహాన్. దా 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 నువ్వు వచ్చేసరికి ఒక మంచి పెళ్లి సంబంధం చూసి పెడతాను, పెళ్లి చేసేసుకుందు గాని. అమ్మా నీకు వేరే పనే లేదే, కాలుపుకుంటూ ఖాళీగా పడుకున్నట్టున్నావు. కాలేజీకి టైం అవుతుంది. ఐ గాట్ టు రన్. ఓకే బాయ్, ఈవినింగ్ చేస్తాం. బాయ్ మా. ఇంత అందంగా పుట్టావేంటి? నిన్ను చూస్తే నాకే మూడొచ్చేస్తుంది. ప్రపంచంలో ఏ మగాడైనా మన కాళ్ళ కింద పడి అలా అలా నలిగిపోవాల్సిందే. యు ఆర్ ది బెస్ట్. NQ Android booster. It's a normal one, and the memory will be used by 66%, and it will be optimized as the network manager, the virus scanner, ఈ ముసలోడు మళ్ళీ క్లాస్ పీకేస్తాడు. coming to the power, and it has 3 modes: sleeping, normal, and custom. వీడి సోది వినేకంటే బయటికి పోవడం బెటర్. Hi, Hey, what's going on? Chilling out here? as usual. What happened to her? Don't know. Hi. హాయ్. ఏమైందే? మూడేం బాలేదే. దేనికే? డాడీ ఫీజు పంపలేదా? చాలా రోజుల నుంచి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడే. ఇవాళ ఓకే చెప్పకపోతే చచ్చిపోతానంటున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఇలాంటి యావరేజ్ ఫిగర్స్ కే వస్తాయంటే నన్ను చూడు, ఇంత అందంగా ఉంటాను, టచ్ చేయడానికి భయపడతారు. అరే ఇంత అందంగా ఉంది, మనకి పడుతుందా అని కొందరు, ఎంతో అందంగా ఉందే ఎవడో ఒకడు తన్నుకుపోయింటాడని కొందరు. సో పుడితే నాలాగా అందంగా పుట్టాలి, లేదంటే అస్సలు పుట్టకూడదు. నా ప్రాబ్లం నీకు చెప్పింది నువ్వు సాల్వ్ చేస్తావని, అంతేకాని ఇలా నిన్ను నువ్వు పొగుడుకుంటావని కాదు. సుశీల, లవ్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఎక్కువ నీలాంటి వాళ్ళకి జరుగుతుంటాయి, ఎందుకంటే ఆప్షన్స్ తక్కువ కాబట్టి. నాలాంటి వాళ్ళది సెకండ్ టైప్, లవ్ ఎట్ లాస్ట్ సైట్. లాస్ట్ సైటా? ఎస్, లాస్ట్ సైట్. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, అలా సెలెక్ట్ చేసుకుని ఎప్పటికో ఏ గొట్టంగాడైతేనే అని ఓకే చేయడం. నచ్చకపోయినా ఓకే చేస్తావా? పార్వతి, ఇండియాని, పేరెంట్స్ ని, ఫ్రెండ్స్ ని వదిలి ఇక్కడ చదువుకోవడం మనకిష్టమా? కానీ చదువుకుంటున్నాంగా. సినిమాలు తీసే హీరోలు అందరూ మనకి నచ్చుతారా? కానీ చూస్తున్నాంగా, లైఫ్ కూడా అంతే. ఒకవేళ నీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ అయితే? నాకా అసలు ఛాన్సే లేదు. ఫస్ట్ మీటింగ్ లో సంధ్యని ఇంప్రెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు చిన్ని. నాలాగే ఆలోచించాలి, నాలాగే మాట్లాడాలి, సరౌండింగ్స్ లో ఎక్కడ ఉండుండడు. ఉంటే వినడానికి బాగానే ఉంది. నా అందాన్ని, ఈగోని, బలుపుని పక్కన పెట్టి వెంటపడి మరీ తిరిగి ఒప్పించుకుంటాను. ఇంకా నీ ప్రాబ్లం అంటావా? చస్తాను అనేవాడు ఎప్పుడూ చావడు. ఐ లవ్ యూ అని చెప్పడానికి ఇదో పదం అంతే. సో చిల్, కమ్ ఆన్, లెట్స్ గో పార్టీ ఇన్ పిజ్జా. రెడీ? తీయవే. ఈ ఫోటో లేకపోతే మా అమ్మ నన్ను నమ్మదు. ఎక్కడికో పోయి 2 years తర్వాత ఊరొస్తుందని అనుకుంటుంది. అంత నమ్మకం నా మీద. కొంచెం లెఫ్ట్. హాయ్, ఐ లవ్ యూ. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఏ, ఎవరికైనా కమిట్ అయ్యావా? అవ్వకపోతే నువ్వు నాకు నచ్చాలి కదా. నచ్చాలా? ఇప్పుడు ఇండియాని, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని వదిలేసి ఇక్కడ జాబ్ చేసుకోవటం, చదువుకోవటం మనకి ఇష్టమా? ఎట్లా? సినిమాలు తీసే హీరోలందరూ మనకు నచ్చుతున్నారా? చోట్ల మీరు నాకు నచ్చినా నేను మీకు నచ్చినా సుఖం లేదు సార్. 3 ఏళ్ల నుంచి నన్ను ఒకడు తగులుకున్నాడు. 3 ఏళ్ళ నుంచా? మరే అంటే ఇంకొన్ని రోజులు తిప్పుకుందామని. ఎందుకు? తన లవ్ ఎంత స్ట్రాంగో నాకు తెలియాలి కదా.
అమ్మడు ప్రేమించేటప్పుడు ఏ గొట్టంగాడైనా ఏ గొట్టందైనా స్ట్రాంగ్గానే కనిపిస్తారు. స్ట్రాంగ్గా ఉండాల్సింది పెళ్లి తర్వాత. సరే నీకు ఎలాగో నచ్చలేదు అంటున్నావు కదా, నేను ట్రై చేసుకుంటాను పదా. నో 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 యాక్చువల్లీ హీ ఈజ్ ఎ నైస్ గాయ్. ఏమండి రెడ్డి గారు, నాకు మీరు వాళ్ళ దగ్గర పడ్డారంటే ఒప్పుకుందా? ఇది ఒప్పుకోదా?